ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలుకు దేవుడు అప్పగించిన ఉపదేశమును ఈరోజు మనం ధ్యానిస్తాం. ఈ లోకంలో ఎవరు రక్షణ పొందుతారో పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముందే చెప్పబడ్డ విధంగా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అదే లేఖనాల ప్రకారం 3వ దినమున మరణాన్ని గెలిచి లేపబడ్డాడు. తరువాత అనేకులకు కనబడి తాను దేవుని కుమారుణ్ణి అని రుజువుపరుచుకున్నాడు. ఇట్టి సువార్త విషయాన్ని ఎవరైతే ఏమాత్రం అనుమానం లేకుండా నమ్ముతారో వారిని రక్షిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొదటి మానవులైన అవ్వ ఆదాములు దేవుడు తినవద్దన్న పండును తిని దేవుని శిక్షకు లోనయ్యారు. అయితే దేవుడు తన పోలికలో సృజింపబడినటువంటి మానవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తాత్కాలిక పరిష్కారంగా ఒక గొర్రెపిల్లను ఆనాడు వధించి మానవులకి తాత్కాలికమైనటువంటి పరిష్కారం విధించాడు. అయితే శాశ్వతమైన పరిష్కారంగా దేవుడే ప్రతి మానవుని పాపశిక్షను తొలగించడానికి భూమి మీదికి దిగివచ్చి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఇట్టి బలియాగాన్ని నమ్మిన వారందరూ పాపశిక్ష నుండి విడుదల పొంది రక్షింపబడతారు. అట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే నరకం నుండి ఎలా మనం తప్పించుకోగలం? కాబట్టి మన కొరకు బలి అయిన రక్షకుడైన యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించి శాశ్వతమైన పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుదాం. అట్టి కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు చేసిన గొప్ప శిలువ త్యాగమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి సువార్తను అంగీకరించకుండా అడ్డగిస్తున్నటువంటి అపాది క్రియలను యేసు నామంలో మీరే లయపరచండి తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరిచి మారు మనసును రక్షణను దయచేయమనే సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాత్కాలికమైనటువంటి పరిష్కారం నుండి శాశ్వతమైన పరిష్కారం మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారిని దయచేసి క్షమించండి. నీ అందు విశ్వాసం ఉంచిన వారు అట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి కూడా మీరు సహాయం చేయండి. మీరు సమాధిని గెలిచి లేచినట్లుగా ఇప్పటికీ ఖాళీ సమాధిని మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నవారందరి హృదయంలో నీ వాక్యము నూరంతలుగా ఫలింపచేయండి. ఏ భేదమును లేకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడడానికి సహాయం చేయండి. నీ పునరుత్థానపు శక్తితో ప్రతి ఒక్కరిని మీరు స్పర్శించండి. నీ దయ, నీ కృప మా అందరి పట్ల ఉంచి ఈ దిన దీవెనల చేత నింపి క్షేమం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైనను గాక. మే గాడ్ బ్లెస్ యూ.